రావణాసురుడు. ఒకప్పుడు ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్లో గమనిస్తే ఈ పాత్ర పాప్ కల్చర్లో భాగంగా ఒక ఫ్యాసినేషన్గా మారిపోయాడు. ఎవరు ఎవరిని ఇష్టపడతారనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. కానీ అలా ఇష్టాన్ని పెంచుకునే ముందు నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టి అందరి ఒపీనియన్ అడిగి ఈ వీడియో చేశాను. సో ఇవాల్టి వీడియోలో రావణాసురుడి నిజస్వరూపం ఏంటో తెలుసుకుందాం. ఒక ఫిక్షన్ నావెల్ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకర్లేదు, కానీ రామాయణం ప్రతి మనిషికి విలువలు నేర్పించే ఇతిహాసం. రాముణ్ణి చూపించి మనిషి ఎలా బతకాలో చెప్తుంది, రావణాసురుడిని చూపించి మనిషి ఎలా ఉంటే వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడని వివరిస్తుంది. సో కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ రావణుడి క్యారెక్టర్ అనాలిసిస్ చేయడానికి నేను వాల్మీకి రామాయణం మాత్రమే ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే అదే అసలు సిసలైన రామాయణం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాల్మీకి రామాయణం క్రిటికల్ ఎడిషన్. ఇక్కడ క్రిటికల్ ఎడిషన్ అంటే మార్పులు చేర్పులు అన్నీ తొలగించిన వర్షన్. ఈ కాంటెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. సో వీలైనంత వరకు మీ కామెంట్స్తో సపోర్ట్ చూపించండి. అలాగే ఈ విషయాలు తెలియని వారికి షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ మాత్రమే కాదు, జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది, రామాయణం గొప్పతనం అందరికీ తెలుస్తుంది. అండ్ చివరి వరకు చూడండి, అప్పుడు ఈ ఫ్యాసినేషన్ వెనుక ఎటువంటి బేస్లెస్ పాయింట్స్ ఉన్నాయో మీరే గమనిస్తారు. సో లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. దశగ్రీవుడి క్యారెక్టర్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని పాయింట్స్ క్లారిఫై అవ్వాలి. రామాయణం ఏ పర్స్పెక్టివ్లో రాయబడింది, రావణుడు ఎలాంటివాడు, ఎలాంటి పనులు చేశాడు, సీతను ఎత్తుకెళ్లడానికి కారణమైన సందర్భం, అందులో ముఖ్య పాత్ర అయిన శూర్పణఖ ఉద్దేశం ఏంటి, ఇతర పాత్రలు అంటే రావణుడి సన్నిహితులు విరోధులు అతని గురించి ఏమని అభిప్రాయపడ్డారు, వీటి గురించి రచయిత ఏమని వర్ణించారు, ఇవన్నీ పరిశీలించాలి. సో ఇన్సిడెంట్స్ మాత్రం షార్ట్గా చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రం హైలైట్ చేస్తూ చెప్తాను. దానివల్ల మనం కాంటెక్స్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఉంటాం. ముందుగా రామాయణం రచనపై ఉన్న మిస్అండర్స్టాండింగ్. హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్. చరిత్ర విజేతల చేత రాయబడింది అనే మాటతో రాముణ్ణి హైలైట్ చేస్తూ రావణుణ్ణి తక్కువ చేశారనే ఆలోచన. ఇది రైటా రాంగా అని చెప్పే పాయింట్ బాలకండం 4వ సర్గ మొదటి పద్యంలో ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్ అంటే తన రాజ్యాన్ని తిరిగి పొందిన తరువాత రాముడి జీవిత చరిత్రను వాల్మీకి మహర్షి అద్భుతమైన పంక్తులతో రచించారు అని అర్థం. ఇక వాల్మీకి మహర్షి లైఫ్ స్టోరీ గమనిస్తే అతను రాముడి పూర్తి జీవితాన్ని అంటే రామాయణంలో యుద్ధకాండ పూర్తయ్యే వరకు ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్లి ఒక స్పెక్టేటర్లా అంటే వీక్షకుడిలా అన్నీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ శ్లోకంలో చెప్పినట్టు రాముడు రాజ్యాన్ని తిరిగి పొందాక రచన చేశాడు. వాల్మీకి మహర్షి కేవలం జరిగిన కథ మాత్రమే చెప్పలేదు, ఒక్కొక్క పాత్ర మనసులో ఉన్న ఆలోచనలు హావభావాలు అన్నిటినీ ఒక వీక్షకుడి పర్స్పెక్టివ్లో ఎటువంటి పక్షపాతం లేకుండా డీటెయిల్డ్గా వర్ణించారు. ఈ పాయింట్తో రామాయణం ఎలా జరిగిందో అలానే వాల్మీకి మహర్షి రాశారని తేలిపోయింది. మీరు పురాణ ఇతిహాసాలు చదివితే ప్రతి ఒక్క ముఖ్య పాత్ర కథలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ బ్యాక్ స్టోరీ కొంతవరకు వివరించుంటుంది. అలా అరణ్యకాండ 30వ సర్గలో వాల్మీకి మహర్షి రావణుడి గురించి వర్ణించారు. క్లారిటీ కోసం సర్గలో ఉన్న పద్యం దాని నంబర్ 2 స్క్రీన్ పై ఉంటాయి. సో విజువల్ ని గమనించండి. ఈ సర్గలో శూర్పణఖ ముక్కు చెవులు తెగిన ముఖంతో ఏడ్చుకుంటూ రామలక్ష్మణుల గురించి చెప్పడానికి రావణుడి దగ్గరకు వెళ్తుంది. అక్కడ తన మంత్రులు సభాసదులతో పాటు ఒక పుష్పక విమానంలో రావణుడు తన సింహాసనంపై కూర్చునున్నాడు. యజ్ఞవేదిలో ఉండే అగ్నిహోత్రంలా అతని తేజస్సు దగదగా వెలిగిపోతుంది. దేవతలు గంధర్వులు ఋషులు ఎవ్వరూ ఓడించలేని భయంకర రూపం. చావే నోరు తెరిచి కూర్చున్న భావన కలిగించాడు. దేవ అసురుల మధ్య జరిగిన కొన్ని యుద్ధాల్లో ఇంద్రుడు తన వజ్రాయుధంతో చేసిన గాయాల మచ్చలున్నాయి. ఛాతిపై అదే ఇంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతాలతో కుమ్మిన గుర్తులున్నాయి. విస్మద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం 20 చేతులు 10 కంఠాలపై 10 తలలతో విశాల వక్షముండి ఒంటి నిండా రాజు ధరించే బంగారు ఆభరణాలన్నీ దిగబోసుకొని ఉన్నాడు. విష్ణుచక్ర నిపాతైశ్చ శతసో దేవ సంయుగే. అసురులు దేవతలతో చేసిన యుద్ధాల్లో విష్ణుచక్రం చేసిన 100 ఘాట్లు అతని వంటి మీదున్నాయి. ఇక్కడ విష్ణుచక్రం దాడి చేస్తే అంతమవ్వాలి కదా అనే డౌట్ మనందరికీ కామన్ గా ఉంటుంది. కానీ జయా విజయుల కథ గమనిస్తే విష్ణువు రాముడి అవతారంలో వచ్చి రావణ కుంభకర్ణులను అంతం చేస్తానని మాటిచ్చాడు. కాబట్టి గాయాలు మాత్రమే అయ్యాయని వాల్మీకి వర్ణించారు.
వీటితో పాటు ఇతర దేవతల అస్త్రాల దాడి జరగడంతో అతని ఆత్మ శరీరం రెండూ రాటుతేలిపోయాయి. ఇది రావణాసురుడి విజువల్ అపీరెన్స్ కి సంబంధించిన డిస్క్రిప్షన్. విష్ణువు తన చక్రాన్ని కేవలం అధర్మపరులపై మాత్రమే ఉపయోగిస్తాడు. సో ఈ ఒక్క పాయింట్ తో రావణుడు చెడ్డవాడని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వాల్మీకి మహర్షి రావణాసురుడు చేసిన పనులు కూడా వర్ణించి అతను ఎటువంటి వాడని ఒక క్లారిటీ ఇచ్చారు. పరధర అభిమర్శనం, దేవతలను సైతం అణిచినవాడు, ధర్మాన్ని నాశనం చేసి పరుల భార్యలను చెరచినవాడు, తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః. ఒకనాడు నాగలోకంలో ఉన్న భోగవతి నగరానికి వెళ్లి వాసుకిని ఓడించాడు. అక్కడితో ఆగకుండా తక్షకుడి ప్రియమైన భార్యను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత పద్యాల్లో కుబేరుడి దగ్గరున్న పుష్పక విమానం, అతని సంపద అంతా హస్తగతం చేసుకున్నాడని, అది మాత్రమే కాక ఇతర దేవతల దగ్గరున్న ఏ సంపదలు ధ్వంసం చేశాడు, దొంగలించాడు, అధర్మంగా సొంతం చేసుకున్నాడు అనే విషయాలు వాల్మీకి వర్ణించారు. తక్షకుడి భార్యను ఎత్తుకొచ్చాడు అనే వర్ణనతో రావణుడి మనసులో కామం, దేవతలపై చేసిన అఘాయిత్యాలతో అధర్మపరుడని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే శూర్పణఖ విషయంలో ఆమెకు జరిగిన అన్యాయం కోసం రావణుడు ఎదురు తిరిగాడని, రాముడికి బుద్ధి చెప్పడం కోసం సీతను ఎత్తుకు వెళ్లాడనే మిస్కన్సెప్షన్ కొంతమందిలో ఉంది. అసలు శూర్పణఖ రామలక్ష్మణుల మధ్య ఏం జరిగింది? శూర్పణఖ రావణుడికి ఏం చెప్పింది? ఈ రెండూ తెలియాలి. అరణ్యకాండ 16వ సర్గ 5వ పద్యంలో శూర్పణఖ ఎంట్రీ గురించి ఉంటుంది. శూర్పణఖ రాముణ్ణి చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అప్పుడు అతను ఏకపత్ని వ్రతుడని చెప్తే శూర్పణఖ సీత అందవికారంగా ఉంది, నేను చూడు ఎంత అందంగా ఉన్నానో అని రాముణ్ణి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. దానికి రాముడు కావాలంటే లక్ష్మణుణ్ణి పెళ్లి చేసుకోమని చెప్తాడు. శూర్పణఖ వెంటనే రాముణ్ణి వదిలి లక్ష్మణుడి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. లక్ష్మణుడు నేనే మా అన్నకు సేవకుణ్ణి, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వొక సేవకుడికి సేవకురాలివవుతావు. అయినా మా అన్న రాముడే నీకు తగినవాడు, కానీ ఏం చేస్తాం, అతను సీతమ్మను పెళ్లి చేసుకున్నాడుగా అని సమాధానమిస్తాడు. మొత్తంగా ఈ ముగ్గురి మధ్య జరిగే డిస్కషన్ గమనిస్తే రామలక్ష్మణులు శూర్పణఖను గాయపరచకుండా ఇండైరెక్ట్ గా తనకు తానే అక్కడి నుండి వెళ్లిపోయేట్టు చేద్దామని అలా మాట్లాడతారు. కానీ శూర్పణఖ ఆ సిగ్నల్ అర్థం చేసుకోకుండా రాముడు తన సొంతమవ్వాలంటే సీత అడ్డుగా ఉండకూడదని ఆలోచిస్తుంది. అద్యైమాం భక్ష్యస్యామి పశ్యతస్తవ మానుషిం. ఇప్పుడు నీ కళ్ళ ముందే సీతను తినేసి నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను అని అర్థం. శూర్పణఖ ఈ మాటలు అన్న వెంటనే సీత మీదకు దూకి ఆమెను తినే ప్రయత్నం చేస్తే రాముడు వెంటనే స్పందించి సీతను కాపాడాలనే ఉద్దేశంతో శూర్పణఖను విరూపిగా మార్చమని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు తన ఖడ్గాన్ని తీసి శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. ఇది అక్కడ జరిగిన అసలు సంఘటన. రామలక్ష్మణులు మొదట శూర్పణఖను మాటలతో అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఎప్పుడైతే సీతపై దాడి చేసిందో అప్పుడు లక్ష్మణుడు ఖడ్గాన్ని ఎత్తాడు. సో లక్ష్మణుడు చేసింది ఒక రక్షణ చర్య మాత్రమే కానీ హింస కాదు. దీన్నే మనం ఇవాల్టి చట్టంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటున్నాము. ఇక శూర్పణఖ మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంది? తాంతు శూర్పణఖాం రామః కామ పాశావ పాశితాం. మనసంతా కామవాంఛ నిండిన శూర్పణఖతో రాముడు చాలా మృదువైన స్వరంతో మాట్లాడాడు అని అర్థం. శూర్పణఖ రాముణ్ణి ప్రేమించలేదు, కేవలం కామవాంఛతో అంటే సెక్షువల్ డిజైర్తో కోరుకుంది. ఒక సిచ్యువేషన్లో రాముడు కాకపోతే లక్ష్మణుడు దొరికినా చాలనుకుంది. ఇందులో ప్రేమెక్కడుంది? శూర్పణఖ మొట్టమొదటి ఉద్దేశమేంటో ఇక్కడితో క్లియర్ అయిపోయింది. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్నీ అరణ్యకాండ 16 నుంచి 17వ సర్గలో ఉంటాయి. దీని తర్వాత 18వ సర్గ మొదలవుతుంది. శూర్పణఖ రామలక్ష్మణుల దగ్గర నుంచి పారిపోయి ఖర, దూషణ అనే ఇద్దరు అసురుల దగ్గరకు వెళ్తుంది. ఈ ఇద్దరూ కూడా శూర్పణఖ అన్నలు. శూర్పణఖ జరిగింది జరిగినట్టు కాకుండా తనకు అనుకూలంగా దశరథ కుమారులైన రామలక్ష్మణులు దండకారణ్యంలో ఉన్నారు. అందులో రాముడి వెంట చూడటానికి ఎంతో అందమైన ఒక స్త్రీ ఉంది. నాకు ఆమెను తినాలనిపించి మీదకు దూకితే రామలక్ష్మణులు అడ్డుపడి నా ముక్కు చెవులు కోసేశారు అని చెప్పింది. ఖరుడు ఏమాత్రం విచారణ చెయ్యకుండా తన 14 మంది అనుచరులను రామలక్ష్మణులను చంపడానికి పంపుతాడు. వాళ్ళంతా రాముడు వేసిన బాణాలకు కొన్ని క్షణాల్లోనే చనిపోతారు. ఈ విషయం తెలిసి ఖరుడు తన దగ్గరున్న మొత్తం 14,000 రాక్షసులందరినీ వెంట పెట్టుకొని రామలక్ష్మణులతో యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు. కానీ వాళ్ళు కూడా రాముడి చేతుల్లో అంతమవుతారు.
అరణ్యకాండ 18వ సర్గ నుంచి 29వ సర్గ వరకు ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఈ భాగంలో ఆ యుద్ధాన్ని వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు 30వ సర్గ. కరదూషణాదులు చనిపోవడంతో శూర్పణఖ మనసులో కోపం రెట్టింపయింది. ఏదో ఒకటి చేసి రామలక్ష్మణులను అంతం చెయ్యాలనుకుంది. వెంటనే లంకా నగరానికి వెళ్ళింది. అందులో ముందు చెప్పిన రావణాసురుడి డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. ఆ తర్వాత 31వ సర్గలో శూర్పణఖ నువ్వు అనుభవిస్తున్న భోగాలు, తీర్చుకుంటున్న కామం, వీటి మత్తులో పడి రాబోయే ప్రమాదం గురించి ఏమీ తెలుసుకోలేకపోతున్నావు అని రావణుణ్ణి దెప్పిపొడుస్తుంది. ఒక రాజు తన వ్యవహారాలు ఎలా చూసుకోవాలి, రాజుల దుర్గుణాల గురించి కొన్ని ఉదాహరణలు, ఇవన్నీ చెప్పి ఎగతాళిగా అంటే టాంటింగ్ గా మాట్లాడుతుంది. జనస్థనలో నీ బంధువులు చనిపోయారు, ఆ విషయం కూడా నీకు తెలీదు. రాముడు ఒంటి చేత్తో కరదూషణాదులతో పాటు మొత్తం 14,000 మంది అసురులను అంతం చేశాడు. ఋషులకు భద్రత కల్పిస్తానని మాటిచ్చాడు. ఇక నీ రాజ్యం ప్రమాదంలో ఉంది. నీ సింహాసనం నీ చేతి నుంచి జారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని రావణాసురుడిని సందిగ్ధంలో పడేసింది. రావణుడు చాలాసేపు ఆలోచిస్తుండిపోయాడు. 32వ సర్గలో రావణుడు కోపంగా ఎవరా రాముడు అని అతని పూర్తి వివరాలు అడుగుతాడు. శూర్పణఖ ఇదే అవకాశమని భావించి రావణుడి ఇగో హర్ట్ అయ్యే విధంగా ముందుగా రాముణ్ణి, అతని పరాక్రమం గురించి గొప్పగా చెప్తుంది. కరదూషణాదులను 1.5 ముహూర్త కాలంలో చంపేశాడని, ఋషుల భద్రత అంతా అతనే చూసుకుంటున్నాడని మళ్ళీ చెప్తుంది. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, అంటే మొత్తంగా 72 నిమిషాలు. నన్ను మాత్రం ఆడదాన్నని విడిచిపెట్టాడు, ఏదో ఒక విధంగా ఇలా తప్పించుకొని వచ్చాను అని అంటుంది. తరువాత లక్ష్మణుడి వివరాలు చెప్పి సీత అందాన్ని వర్ణించడం మొదలు పెడుతుంది. ఆ వర్ణనలో సీత శరీర భాగాలు అన్నిటినీ డీటెయిల్డ్ గా వర్ణిస్తుంది. ఈ భూప్రపంచంలోనే కాదు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, వీళ్ళెవ్వరిలోనూ ఇంతటి అందాన్ని నేను ఎక్కడా చూడలేదు. మీరిద్దరూ భార్యాభర్తలైతే చూడముచ్చటగా ఉంటారు. ఆమెను నీ కోసం నీ భార్యగా ఇక్కడికి తీసుకొద్దామనుకున్నాను. యదీ తస్యాం అభిప్రాయో భార్యార్థే తవ జాయతే శీఘ్రం ఉద్ధ్రియతాం పాదో జయార్థం ఇహ దక్షిణాః. సీతను నీ భార్యగా చేసుకుంటే యావత్ విశ్వంలోనే విజయుడుగా నిలుస్తావు. అది జరగాలనుకుంటే వెంటనే ఇప్పటికిప్పుడు ముందడుగు వెయ్యి. మనసులో ఇంకే ఆలోచన వచ్చినా దాన్ని వదిలేయి అని అర్థం. క్రూరుడైన రాముణ్ణి, అతని తమ్ముడు లక్ష్మణుణ్ణి అంతం చేసి సీతను నీ దాన్ని చేసుకొని సుఖపడు. కరదూషణాదులకు పట్టిన గతేంటో చూశావు కదా, కాబట్టి ఆలోచించి సరైన చర్య తీసుకో అని చెప్తుంది. ఇక్కడితో ఈ సర్గ పూర్తవుతుంది. ఇప్పుడు 33వ సర్గ. శూర్పణఖ చెప్పిన మాటలకు రావణుడి ఒంటిపై ఉన్న వెంట్రుకలు నిక్కపుడుచుకున్నాయి. కరదూషణాదుల అంతాన్ని గుర్తు చేసుకుని రాముడికి ఎదురుగా దాడి చేయడం ప్రయోజనం లేదనుకున్నాడు. తన విమానాలుండే చోటుకు వెళ్లి ఒక సారథితో విమానాన్ని సిద్ధం చేయమని చెప్తాడు. ఇక్కడి వరకు జరిగిన సిచ్యువేషన్స్ గమనిస్తే శూర్పణఖ ఎక్కడా కూడా తాను రామలక్ష్మణులతో మాట్లాడిన మాటలు, చేసిన పని గురించి ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు. ముందు తన రాజ్యానికే ప్రమాదమని రావణాసురుని హడలు కొట్టింది. రాముడి గురించి చెప్పి రావణుడిలో అహంకారాన్ని రేపింది. తరువాత సీత అందాన్ని వర్ణించి రావణాసురుడి మనసులో ఆశ పుట్టించింది. ఈ డిస్కషన్ లో తన ముక్కు చెవులు ఎలా పోయాయని రావణుడికి చెప్పినా కూడా దాన్ని మెయిన్ పాయింట్ గా చెప్పలేదు. రాముడి ఎదుట సీత అందంగా లేదనింది. రావణుడి దగ్గర అతిలోక సుందరని పొగిడింది. మొత్తానికి రామలక్ష్మణులను అంతం చేసి తన పగ తీర్చుకోవడానికి రావణుడిని మ్యానిపులేట్ చేసింది. అసలు పాయింట్ గమనిస్తే రావణాసురుడు తన స్వలాభం కోసం బయలుదేరాడు, కానీ శూర్పణఖ తరఫున యుద్ధం చేయడం కోసం కాదు. ఇక రావణుడు సీతను ఎత్తుకు వెళ్లిన సంఘటన గమనిద్దాం. రావణుడు సన్యాసి రూపంలో రాముడి కుటీరానికి సీతమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలంతా 44వ సర్గ నుంచి 46వ సర్గ వరకు ఉంటాయి. 47వ సర్గలో రావణుడు సీతను ఎత్తుకు వెళ్లే వర్ణన ఉంటుంది. వామేన సీతాం పద్మాక్షీం మూర్తజేషు కరేణ సహ ఉర్వేతు దక్షిణేన ఏవ పరిజగ్రాహ పాణినా. రావణుడు ఎడమ చేతితో సీత జుట్టు పట్టుకొని కుడి చేతితో ఆవిడ తొడ భాగాన్ని పట్టుకొని ఎత్తుకు వెళ్ళాడు అనేది వాల్మీకి మహర్షి వర్ణన. ఒక పరాయి మనిషి ఒక స్త్రీని ఈ విధంగా ముట్టుకోవడం అంటే అది ఫిజికల్ హెరాస్మెంట్ అవుతుంది. రావణుడు సీతపై చెయ్యి కూడా వెయ్యలేదనేది ఒక బేస్లెస్ పాయింట్.
సీతను అశోకవనంలో ఉంచి చాలా బాగా చూసుకున్నాడు అనే పాయింట్ ని మెన్షన్ చేస్తూ ఎన్నో ఫేక్ ఆర్టికల్స్ అండ్ ఫార్వర్డ్ మెసేజెస్ ఉన్నాయి. వాటన్నిటిని నమ్మే వాళ్ళు కాస్త లాజికల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరూ లేని సమయం చూసి ఒంటరిగా ఉన్న ఒక స్త్రీని ఎత్తుకు వెళ్లడమే పెద్ద తప్పు, అధర్మం. అలాంటప్పుడు ఆ తర్వాత చేసిన ఏ పనైనా ఎలా సమర్థించగలం? ఎటువంటి జస్టిఫికేషన్ అయినా అది పూర్తిగా పాయింట్లెస్ అనే చెప్పాలి. కానీ ఈ పాయింట్ కూడా మన సొంత ఆలోచనతో కాకుండా వాల్మీకి మహర్షి వర్ణనే గమనిద్దాం. రావణుడు సీతను లంకా నగరానికి తీసుకువెళ్లిన తరువాత జరిగిన ఇన్సిడెంట్స్ గమనిస్తే రావణుడి క్రూరత్వం తెలుస్తుంది. సుందరాకాండ 18వ సర్గలో ఉన్న డీటెయిల్స్. అశోకవనంలో సీత ఆడరాక్షసుల మధ్య కూర్చునున్నప్పుడు రావణుడు ఆమె దగ్గరకు వచ్చి చాలా అసభ్యంగా మాట్లాడుతూ లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. జనరల్ గా కవులు స్త్రీ అందాన్ని వర్ణిస్తే చాలా ఆర్టిస్టిక్ గా ఒక అద్భుతమైన పెయింటింగ్ మనసులో మెదులుతుంది. కానీ రావణుడు ఒక్కొక్క శరీర భాగాన్ని వర్ణించే మాటలు వింటే మాత్రం అసహ్యం అనిపిస్తుంది. అది రావణుడు మాటలతో సీతకిచ్చిన మెంటల్ టార్చర్ అంటారు. ఈ మాటలు చాలా అసభ్యంగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. మీరు తెలుసుకోవాలనుకుంటే సుందరాకాండ 18వ సర్గ రెఫర్ చేయండి. ఈ బాధలు తట్టుకోలేక సీతాదేవి ఆత్మత్యాగానికి సిద్ధపడుతుంది. నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను, నన్ను ముక్కలుగా చేసుకుని తినేయండి. నా భర్త నాతో లేనప్పుడు కలిగే బాధ ఎక్కువ కాలం తట్టుకోలేను. ఇది సీత అక్కడున్న ఆడరాక్షసులతో అన్నమాట. యుద్ధకాండ వచ్చేసరికి 37వ సర్గలో ఒక పాయింట్ ఉంటుంది. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను అంతం చేశాడని సీతకు చెప్పండి. పుష్పక విమానంలో రామలక్ష్మణులు చనిపోయిన చోటకు ఆమెను తీసుకువెళ్లి చూపించండి అని రావణుడు అంటాడు. నిజానికి అది ఇంద్రజిత్తు సృష్టించిన మాయ. ఇలా ఆఖరి క్షణం వరకు సీతను తన మాటలతో చిత్రవధ చేస్తూనే ఉంటాడు. సో సీతను అశోకవనంలో ఉంచి బాగా చూసుకున్నాడనే పాయింట్ కూడా పూర్తిగా అబద్ధం. ఆఖరిగా రావణాసురుడి గురించి ఒక కన్క్లూజన్ వచ్చే ముందు రామాయణంలో కొన్ని ముఖ్య పాత్రలు అతన్ని కలిసిన సీక్వెన్స్ లో ఒక్కొక్కరు ఏమని అభిప్రాయపడ్డారో చూద్దాం. ముందుగా హనుమంతుడు. సుందరాకాండ 47వ సర్గలో రావణుణ్ణి చూసిన మొదటిసారి ఏమి రూపం, ఏమి ధైర్యం, ఏమి బలం, ఏమి తేజస్సు, ఎన్నో శుభ సూచనలు కలిగిన ఈ రాక్షసరాజు అద్భుతంగా ఉన్నాడు. ఈ అసురుల అధిపతి అధర్మపరుడు కాకపోయుంటే, సీతాదేవిని అపహరించకపోయుంటే, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు కాకపోయుంటే ముల్లోకాలకు అధిపతి అయ్యుండేవాడు అని అంటాడు. ఒకవైపు రావణుడి రూపానికి ఆశ్చర్యపోయాడు, కానీ మరోవైపు అతని క్యారెక్టర్లో ఉన్న లోపాన్ని బయట పెట్టేశాడు. ఆ తర్వాత యుద్ధకాండ 90వ సర్గలో రావణుడు అంతమయ్యాక ఈ అధర్మపరుడికి నా చేతులతో అంత్యక్రియలు చేయలేను అని విభీషణుడు అంటే, నీ అన్న అధర్మపరుడే, కానీ తెలివైన వాడు, బలవంతుడు, గొప్ప యోధుడు. అతని చావుతో శత్రుత్వం అంతమయ్యింది, కాబట్టి అంత్యక్రియలు జరిపించు అని రాముడు సమాధానమిస్తాడు. రాముడు చెప్పిన మాటల్లో కరెక్ట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. అధర్మానికి శిక్షించాడు, ఆ కొద్దిపాటి మంచిని గుర్తించాడు. ఆఖరిగా ఎంతో సన్నిహితురాలైన రావణాసురుడి భార్య మండోదరి. ఇదే 90వ సర్గలో రావణుడు చనిపోయాక యుద్ధ భూమిలో అతని శవాన్ని పట్టుకొని ఏడుస్తూ, నీ అంతం రాముడి చేతుల మీదుగా జరగలేదు. ఏ రోజైతే నువ్వు సీతను అపహరించావో ఆనాడే నీ చావును నువ్వు ఆహ్వానించావు అని అంటుంది. ఇది 31వ పద్యం. అక్కడి నుంచి వరుసగా రావణుడు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా చెప్పి ఏడుస్తుంది. అందులో ముఖ్యంగా 55వ పద్యంలో దేవ, అసుర, మానవులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కన్యలైన స్త్రీలను, నీ శత్రువుల భార్యలను ఎత్తుకొచ్చి అనుభవించావు. నువ్వు చేసిన ఈ కర్మలే నీ అంతానికి కారణమయ్యాయి అని అంటుంది. సింపుల్ గా రావణాసురుడు స్త్రీ వ్యామోహం ఉన్నవాడని చెప్పేసింది. ఇదే సర్గలో 79 అండ్ 80వ పద్యాల్లో నీ స్నేహితులతో పాటు మారీచ, నీ తమ్ముడు విభీషణ, కుంభకర్ణ, నేను, నా తండ్రి అందరం సీతను తిరిగి రాముడికి అప్పచెప్పమని నీకు చెప్పాము, కానీ నువ్వు వినలేదు. నీలో ఉన్న ఈ అహంకారమే ఇవాళ నీ అంతానికి దారితీసింది అని మండోదరి అంటుంది. సో ఇప్పటి వరకు మనం రెఫర్ చేసిన వాల్మీకి మహర్షి వర్ణన బట్టి చూస్తే రావణాసురుడు వీరోచితంగా పోరాడలేని పిరికివాడు, స్త్రీ వ్యామోహం ఉన్న కామాంధుడు, తన స్వలాభం కోసం తన వాళ్లను కూడా బలి చేసిన స్వార్థపరుడు, మొత్తంగా అధర్మానికి నిలువెత్తు రూపం. వేదజ్ఞానం ఉన్నా కూడా తనలో ఉన్న దుర్గుణాలు పెంచుకొని తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నవాడు. అందుకే ప్రతి మనిషి జీవితంలో తనని తాను ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం ఈ వాల్మీకి రామాయణం. రామాయణంలో మీకు ఏ క్యారెక్టర్ నచ్చినా కూడా మీరు వాళ్లను రోల్ మోడల్ గా పిక్ చేసుకోవచ్చు. కాకపోతే వారిలా ప్రవర్తించడం మొదలు పెడితే వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు మీరు కూడా ఎదుర్కొంటారు అని వాల్మీకి రామాయణం ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది.
సో మీ రోల్ మోడల్ ని పిక్ చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించడమే కాదు, వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. రామాయణం అనే కాదు, ఏ పురాణ ఇతిహాసమైనా చదివి తెలుసుకోండి. రీసెంట్ గా మహాభారతంపై చేసిన వీడియోలో దానికి సంబంధించి చదవదగిన బుక్స్ గురించి చెప్పాను. ఒకవేళ రామాయణం బుక్స్ కూడా సజెషన్స్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, మరో వీడియోలో చెప్తాను. దీనితో పాటు మన పురాణ ఇతిహాసాల్లో ఇలాంటి ఒక్కొక్క క్యారెక్టర్ ఎనాలిసిస్ తెలుసుకోవాలంటే కూడా కామెంట్స్ లో చెప్పండి. మీరిచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ క్యారెక్టర్ ఎనాలిసిస్ త్వరగా అప్లోడ్ చేస్తాను. సో వీలైనంత వరకు కామెంట్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.